birthday to you. Happy birthday to you. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే ఎవరిది అనుకుంటారేమో, మా అన్నయ్యది అనమాట. మా అన్నయ్య ఏమో హైదరాబాద్ నుండి వచ్చాడు. మా మరదలు నాతో పాటు ఊరు నుండి వచ్చారు కదా. మరదలు అంటే ఎవరు అనుకుంటారేమో, అంటే సొంతం మా వదిన అనమాట. అంటే నాకంటే చిన్నది, అందుకే పేరు పెట్టే పిలుస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అన్నయ్యది బర్త్డే నైట్ అనమాట. అదే 12కి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మా అన్నయ్యతో పాటు మా పిల్లలు, ఇంకా అలాగే మా మరదలు, ఇంకా సుదీక్ష కూడా చేసేస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ వచ్చింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఐస్ క్రీమ్ కేక్ నేను బయట తిన్నాను కానీ ఎప్పుడు ఇలా కేక్ అయితే ఇంటికి తీసుకురాలేదు. మా బావ అందుకని ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన మొత్తం నట్స్, ఇంకా అలాగే లోపల ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇక్కడ అయితే సుదీక్ష అయితే వాళ్ళ నాన్నకి కేక్ తినిపిస్తానని చెప్పి అల్లరి చేసేస్తుంది. ఇక్కడేమో మా అన్నయ్యకి మా వదిన కేక్ రాసేస్తుంది అనమాట. సుదీక్ష వచ్చేసరికి ఏడ్చేస్తుంది కేక్ రాస్తుంటే. ఇప్పుడైతే కేక్ తినే టైం అనమాట. ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకొని ఇంకా కేక్ అయితే టేస్ట్ చూస్తున్నాము. చెప్పాను కదా, కేక్ అయితే సూపర్గా ఉందన్నమాట. మొత్తం ఎల్లో కలర్, మొత్తం ఐస్ క్రీమ్ అని, పైన అంతా నట్స్ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. 1-2 పీసులు అయితే లాగిచ్చేసాము. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంకా గారెల కోసము పిండి రుబ్బేసి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లము, జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టేసి కొత్తిమీర వేసేసాను. ఇక్కడ టమాటా, పల్లీలు అనమాట. ఇంకా చట్నీ కూడా చేశాను. అన్నీ వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేలోగా నేను టిఫిన్ అయితే రెడీ చేస్తాను. మా బావ అయితే కూర తెస్తాను, బిర్యానీ చేస్తావా, రొయ్యలు తెస్తాను, అది తెస్తాను అంటున్నారు అనమాట. అవేమీ వద్దు, ఈరోజైతే ఇంట్లో వంట సెక్షనే లేదనమాట, బయటకు తీసుకెళ్లాల్సిందేని అన్నాము. ఇంకా అందుకని ఎప్పుడు వంటైనా అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్ళి తినాలనిపించింది. అందుకని అనమాట మా అన్నయ్య అయితే బయటకు వెళ్దామమ్మా అని చెప్పాడు. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయామన్నమాట. అప్పుడప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది కదా, మాకు ఒక్క రోజైనా సెలవు దొరికితే బాగుంటుందని. నాకు ఆ రోజు అలా అనిపించింది అనమాట. ఊరుండి వచ్చాక ఎందుకో కానీ బాగా నీరసంగా, ఇంకా అందుకని నాకైతే ఆ రోజు వంట చేయబుద్ధి అవ్వలేదు. నాకు ఎందుకంటే వంట చేయడం అంటే చాలా ఇష్టము. అలాంటిది నాకే అలా అనిపించింది. అందుకనే రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా నేను, సాయి, బావ అయితే ఒక బండి మీద, ఇంకా జాగు పాప, మా మరదలు, సుదీక్ష, అన్నయ్య అయితే ఒక బండి మీద అనమాట. మా బావకి ముందే చెప్పానమాట, ఎప్పుడు మనం వెళ్ళని రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పాను. రెస్టారెంట్కి దగ్గరకు అయితే వచ్చాము. కింద పార్కింగ్ అయితే చేస్తున్నాం అనమాట వెహికల్స్. పడుకుందా బొడ్డది? సెకండ్ ఫ్లోరా? ప్లాట్ఫామ్ నెంబర్ 65 అంటే 65. ఆల్రెడీ మేము ఏ రెస్టారెంట్కి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుందండి. అదేనండి, ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 65కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మేము డైరెక్ట్గా లోపలికి వచ్చాము. మీరు చూసినట్లయితే అక్కడ లైన్గా అందరూ కూర్చుని ఉన్నారు. మేము లోపలికి వచ్చిన తర్వాత అంటున్నాం అనమాట, అక్కడ అందరూ కూర్చున్నారు కదా, ఏమైనా అంటారేమో, లైన్ ఏమో అనుకుంటున్నాము. కాకపోతే లోపల ఖాళీగానే ఉంది. ఇంకా అందుకని ఒక ప్లేస్ చూసుకొని మేమైతే ఒక దగ్గర కూర్చున్నాము. ఆల్రెడీ లోపలైతే ఖాళీగానే ఉంది, అంటే అప్పుడే తినేసి వెళ్ళినట్టున్నారు. క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. నేనైతే ట్రైన్ రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం అనమాట. చాలాసార్లు టీవీలో ఇట్లలోనే చూశాను. అనికి తోడు బెంజ్ సర్కిల్ పక్కనే ఉందన్నమాట. నాకు ఇంత దగ్గరలో ఉందని తెలియదు, ఎక్కడో ఉందేమో అనుకుంటున్నాను. ఇంకా ట్రైన్ అలా ఉంది, ఎలా ఉంది, గూడూరు జంక్షన్ అని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ సేమ్ మన రైల్వే స్టేషన్లో బోర్డులు ఎలా ఉంటే అలాగే ఉన్నాయి. ఆ టిష్యూ పేపర్లు కూడా ఎలా ఉన్నాయన్నమాట. ఇగోండి, ట్రాక్ కూడా భలే ఉంది, మనకి రియల్గా ట్రాక్ చూస్తున్నట్టే ఉందన్నమాట.
వాటర్ మేనేజ్మెంట్ అయితే రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. మనం రాగానే ఇంకా చాలా రెస్పెక్ట్ లాగా ఇస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అదే చైనీస్ వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నారు. అంటే నేపాలీ వాళ్ళ సైడు అలా ఉన్నారన్నమాట సర్వ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఎక్కడ ఫుల్ కూర్చున్నారు కదా. ఇంకా మీకు మొత్తం చూపిస్తున్నాను. మనకి రైల్వే స్టేషన్లో ఎలా ఉంటాయో మొత్తము గోడల పైన బొమ్మల దగ్గర నుండి ఆ ట్రైన్ వరకు అన్నీ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆర్డర్ అయితే చేస్తున్నాము. ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అనమాట. ఎలా వస్తుంది ఏంటనేసి. మాది వచ్చేసరికి గూడూరు జంక్షన్ దగ్గర కూర్చున్నాము. ఏలూరు అలా ఉంటాయన్నమాట బోర్డులు, బాగుంటాయి. అన్నవరం ఇలాగా. ఈ ట్రాక్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో. ఆ పక్కన వచ్చేసరికి గ్రీనరీగా ఉందన్నమాట. ఇక్కడ సుదీక్ష అయితే నాకు కూడా ఒక ప్లేట్ కావాలంటుంది. అది తినే తక్కువ రవ్వ ఎక్కువ అనమాట దానికి. ఇప్పుడే కదా ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన ఒక 10 నిమిషాలకు కదా వస్తుంది. కాకపోతే అటువైపు ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్ చూస్తున్నాము. ఇంతలో ఇక్కడైతే ఏమేమి ఇంకా ఆర్డర్ పెట్టాలనేది చూస్తున్నారనమాట. మీరు కూడా మెనూ చూసేయండి ఏమేమి ఉన్నాయనేది. మేమైతే ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాము. ఇంతలోగా మా ఎదురుగా కూర్చున్న వాళ్ళ దగ్గరికి అయితే ట్రైన్ వచ్చింది. మేము ట్రైన్ చూసేలోగా మా సిగ్నల్ అయితే ఇంకా ఆన్ అయిందనమాట. అదేనండి గ్రీన్ కలర్ వచ్చింది. అంటే ట్రైన్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు గూడూరు జంక్షన్ దగ్గరికి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మీరు కూడా చూసేయండి ఏం తీసుకొస్తుందో ఫస్ట్ అనేది. ఫస్ట్ అయితే మేము డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. దాంతోపాటు సలాడ్స్ కూడా అనమాట. అంటే క్యాబేజీ ఇంకా ఆనియన్స్ అవి సలాడ్స్ కింద ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ అందరు ప్లేట్లకి సర్వ్ చేశాక ఇక్కడ ట్రైన్ అయితే చూపిస్తున్నా చూడండి. మా ట్రైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట. ఇప్పుడైతే రిటర్న్ కూడా వెళ్ళిపోతుంది. మనకి 2 ప్లేట్లు ఆర్డర్ పెట్టామనుకోండి, ఒక ప్లేటే తీసుకొస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. డ్రాగన్ చికెన్ తింటూ ఇంకా అలాగే దాంతోపాటు సలాడ్స్ తింటూ చాలా బాగుందన్నమాట. ఇంకా ఈ తినేలోగా ఇంకొక ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. ఈ డ్రాగన్ చికెన్ నచ్చి ఇంకొక ప్లేట్ అయితే ఆర్డర్ పెట్టాము. అదే తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే సలాడ్స్ కింద ఆనియన్స్, లెమను ఇంకా అలాగే పెప్పరు, అంటే మనకి ఏమైనా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇంకా సాల్ట్ పెట్టారు, టిష్యూ పేపర్స్ అన్నీ పెట్టారనమాట. ఇంతలోగా మళ్ళీ సిగ్నల్స్ అయితే వచ్చాయి. ఇంక ఇప్పుడైతే ఆర్డర్ పెట్టిన బటర్ నాన్ అయితే వస్తుందన్నమాట. ఆ ట్రైన్ అలా వస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. అంటే మనము రియల్గా ట్రైన్ని దగ్గర నుండి చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా నాన్స్ అయితే అలా ట్రైన్ మీద వచ్చింది, కానీ కర్రీ అయితే మాత్రం వీళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మనము 1, 2 అలాగా నాన్స్ అలాంటివి తీసుకొచ్చింది అనుకో, కర్రీ మాత్రం వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఇంకా అందరికీ సర్వ్ చేస్తున్నారు. బటర్ నాన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చికెన్ కర్రీ డిఫరెంట్ టేస్ట్ అనమాట. బటర్ నాన్ అయితే ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే బిర్యానీ కూడా అనమాట. ఇంకొక బిర్యానీ వచ్చేసరికి ట్రైన్ తీసుకొస్తుంది. ఒకటేమో వాళ్ళు తీసుకొచ్చారు, ఇంకొక బిర్యానీ వచ్చేసరికి ఈ ట్రైన్ అయితే తీసుకొస్తుంది. మటన్ బిర్యానీ అయితే టేస్ట్ చూద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అనమాట. దీని టేస్ట్ వచ్చేసరికి అంతగా నాకు నచ్చలేదు. అంటే బటర్ నాను అలాగే చికెన్ కర్రీ ఇంకా అలాగే డ్రాగన్ చికెన్ బాగున్నాయి, కానీ బిర్యానీ అయితే 50-50 అని చెప్పాలి. అంటే అంత టేస్ట్ అనిపించలేదు, నార్మల్గా ఉందన్నమాట. ఇంకా గ్రేవీ ఇంకా అలాగే రైతా కూడా ఇచ్చారు. అదేనండి పెరుగు చట్నీ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్ప్రైటు ఇంకా అలాగే కోక్ అనమాట. ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము. పిల్లలైతే ఇంకా బ్లూ కరాజా ఉంటుంది కదా, అదైతే ఆర్డర్ పెట్టుకున్నారు.
లాస్ట్లో పిల్లలు చెప్పాను కదా బ్లూ కరాజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారని. చాలా పెద్ద గ్లాసులు అనమాట. ఇంకా ఇదైతే టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకైతే పుదీనా అలాగే లెమను ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాను, సూపర్ ఉంది. లాస్ట్లో అయితే తినిన తర్వాత ఇంకా ఫింగర్ బౌల్ కూడా ఇచ్చారనమాట. హాట్ వాటర్లో లెమన్ వేసిస్తారు కదా. ఇంకా పిల్లలు అయితే బ్లూ కరాజ్ తాగడానికి ఎక్కువైపోయింది అనమాట, వాళ్ళకి పొట్ట ఫుల్ అయిపోయిందని చెప్పారు. ఆ మిగతాది కూడా నాకే ఇచ్చారనమాట. ఇంకా నేను తాగేశాను. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇప్పుడైతే బిల్ పే చేసిన టైం అనమాట. ఇంకా మేము అందరం తిన్నందుకు ఇంత అయితే బిల్ అయ్యింది. ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు ఇలా ఇన్స్టాగ్రామ్ అని ఇలాగా బోర్డు అయితే ఉందన్నమాట. దాంట్లోకి వెళ్ళి ఫొటోస్ కూడా దిగేసాము. ఇంకా కిందకైతే వచ్చేస్తామన్నమాట లిఫ్ట్ ఎక్కేసి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియో అయితే మీకు కంటిన్యూషన్ చేస్తాను. ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ దీంట్లో పెట్టాను అనుకోండి, బాగా లెంతీ వీడియో అయిపోతుంది అనమాట. అందుకనే అది సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెక్కడి నుండి నేను మా పిల్లలు అలాగే ఎల్లన్న ప్లేసెస్కి అయితే వెళ్ళాము. విజయవాడలో నేను ఆ చుట్టుపక్కలే తిరిగి కూడా ఆ ప్లేసెస్కి అసలు వెళ్ళలేదన్నమాట. మీరు ఎవరైనా ఇవి చూస్తే మాత్రం మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక్కడ పార్కింగ్ చూస్తుంటే నాకైతే వేరే కంట్రీకి వెళ్తే ఎలా పార్క్ చేస్తారో అలా అనిపించింది అనమాట. అంటే నాకు ఎందుకో అలా అనిపించింది ఆ ఏరియాకి వెళ్తే. అంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే ఇలాగే ఉంటాయి కదా, నాకు ఆ ఏరియా అయితే అలా అనిపించింది. ఎక్కడైతే మేము కూడా టోకెన్ తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుండి లిఫ్ట్ అంతా వెరైటీగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇది ప్లేసెస్ మీరు ఎక్కడైనా చూస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఏంటి మీరు ఇలా ఎంజాయ్ చేస్తారా అలా ఎంజాయ్ చేస్తారా అయితే కామెంట్ పెట్టకండి. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితము, రేపు ఉంటామో పోతామో కూడా మనకు తెలియదు అనమాట. అలాంటిది ఉన్నన్ని రోజులే హ్యాపీగా ఎంజాయ్గా చేయాలనేది నా కోరిక అనమాట. ఉన్నది ఇక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేదు అనుకోకూడదు. మనకు ఉన్న స్థాయిలో మనం ఉన్నట్లు బతకడం నాకు ఇష్టం అనమాట. అలాగని ఓ ఆరబట్టలకు పోయి ప్రతిరోజు వెళ్తామని అయితే నేను చెప్పను. ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళిందంతా మీకు వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను అనమాట. నా అలాగే ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అందరికీ కాదండి, ఆ ఫీలింగ్తో చూసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడైతే ఇంకా చెక్ చేస్తారు కదా లోపలికి వెళ్ళేటప్పుడు, అదనమాట. ఇదంతా గ్రౌండేని, అదేనండి అండర్ గ్రౌండ్ అంటారు కదా, అలాగనమాట. ఇంకా అక్కడ లిఫ్ట్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఇక్కడికి ఎక్కడికో పంపిస్తున్నారంటే ఇక్కడ ఒక లిఫ్ట్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది లిఫ్ట్ అయితే. మీరు ఈ లిఫ్ట్ని చూస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మేమందరం అయితే లిఫ్ట్లో ఇంకా 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అంటే ఏది లాస్ట్ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్కే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.